కేసీఆర్ ఆపరేషన్ ఖగార్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పౌర హక్కుల సంఘం నేతలు, మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపా కేసులు పెట్టిండు. ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్తాను నేను. POW సంధ్య, విమలక్క, గాద ఇన్నారెడ్డి, హరగోపాల్ లాంటి వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టాడు. ఇప్పుడు అదే కేసీఆర్ ఆపరేషన్ ఖగార్ గురించి ఎలా మాట్లాడతాడు అని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు, పౌర సంఘం నేతలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? అంటే మీరు ఒక్కసారి పార్టీ హిస్టరీని కానీ కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి వాదనని కానీ ముఖ్యంగా నక్సలైట్ల విషయంలో మీరు చూస్తే వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా పార్టీ కొంత సానుభూతితోనే కూడుకున్నటువంటి విధానం తీసుకుంది. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా నక్సలైట్ల పైన అడ్డగోలు అణచివేతని తీవ్రంగా వ్యతిరేకించింది ఉద్యమ కాలంలో కూడా. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక జరిగినటువంటి ఎన్కౌంటర్లు వర్సెస్ 10 సంవత్సరాలు 18 నెలల్లో జరిగినటువంటి కమ్యూనిస్టులు, మావోయిస్టులు, కమ్యూనిస్టు సంఘాల మీద జరిగినటువంటి అణచివేత వర్సెస్ 10 సంవత్సరాల అణచివేత నంబర్స్తో సహా ఒకసారి మీరు బేరూజీ వేసి చూడండి. అంటే ఇక్కడ ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, అసలు నక్సలైట్లను లేకుండా చేస్తాం, మావోయిస్టులు ఉండరు అది అని చెప్పి ఫోకస్ చేసింది బీజేపీ. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? మీరు ఇంతకుముందు అడిగింది ఏంటంటే అంతకుముందు కేసులు పెట్టారు కదా, ఉప కేసులు పెట్టారు మావోయిస్టు సానుభూతి పరుల మీద, వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టారు. అట్లాంటి కేసీఆర్ ఈరోజు ఖగార్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది. అదే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో దాదాపు కమ్యూనిస్టు భావజాలం ఉన్నట్టు ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క సమూహానికి అండగా నిలబడి 15 ఏళ్ల పాటు కొట్లాడిన విషయం మనం మర్చిపోద్దు. ఒకటి. రెండోది, మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ ఈజ్ డిఫరెంట్, ఎలిమినేషన్ ఆఫ్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఆడ బీజేపీ చేస్తుంది ఏంటిది, వ్యక్తి హననం చేసి ఒక ఐడియాలజీని, మావోయిజాన్ని చంపేస్తా అంటారు. వాళ్ళు బహిరంగ ప్రకటన చేస్తారు కదా అమిత్ షా. వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు దేశ అంతర్గత సార్వభౌమత్వానికో ఇబ్బంది అయ్యేటువంటి వ్యక్తులు గారు. వాళ్ళు అడుగుతుంది ఏంటిది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క మానవ హక్కులకి, కనీస అవసరాలకి, డెవలప్మెంట్కి న్యాయం చేయలేకపోతున్న ఈ ప్రభుత్వాలు, కాబట్టి వేరే మాదొక సిద్ధాంత ప్రాతిపదిక మీద కొట్లాడతాం అనేటువంటి మాట చెప్తారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ జమానాలో నక్సలైట్లతో చర్చలు జరిగినాయి. అవి సరే విఫలమైన, సఫలమైన, అది చర్చ తర్వాత. కానీ యుద్ధం చేసేటప్పుడు కూడా, యుద్ధం చేస్తున్న క్రమంలో కూడా చర్చలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పక్క దేశంతోని, శత్రువుతోని. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి బిడ్డలు, చాలామంది మన దేశ పౌరులు ప్రభుత్వం పైన వ్యతిరేక ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వాన్ని కూల్చివేసే లేదంటే అంటారు లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ చేసినటువంటి తీవ్రవాదులు గారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పైన ఏదైనా కఠినమైన చర్య తీసుకున్నప్పుడు నథింగ్ బట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ప్రకటించడానికి ముందు కనీసం పీస్ టాక్స్ అనేటివి కానీ, అంటే ఏమంటారు టాక్స్ ఆఫర్స్ అనేది బేసిక్ సూత్రం. అది నువ్వు వాళ్ళతో నిజంగానే చర్చలకు గట్లా పురామాయించి ఉంటే వాళ్లకు సానుభూతి చూపించేటువంటి మానవ హక్కుల సంఘాలు కానీ ఇతర సంస్థల ద్వారా కనుక ప్రయత్నం చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చేటివేమో అని నాకు అనిపించింది. మన కేసీఆర్ సార్ కూడా క్లియర్గా చెప్పారు కదా, వెంటనే ఆ అణచివేత కార్యక్రమాన్ని ఆపండి, చర్చలకు ప్రయత్నం చేయండి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళు చెప్పేటువంటి వాదన వినండి, ఎక్కడైనా వాళ్ళు చేసేటువంటి ప్రజాస్వామిక డిమాండ్లు కానీ, ప్రజల కోసం చేసేటువంటి డిమాండ్లు కానీ వాటిని నెరవేర్చండి అనేటువంటి డిమాండ్ చేసినారు. కాబట్టి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా అణచివేతను లేదంటే యుద్ధాన్ని ఆపేసి చర్చల దిశగా పోతే అక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డలకి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు కానీ అందరికీ మంచిది అని నాకు అనిపిస్తుంది. గతంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఈ పథకాలు వీటన్నిటితో పోలిస్తే ఒక 10 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేటోళ్ళమేమో మేము అనే లైన్లో మాట్లాడాడు. ఇప్పుడు అందులో సక్సెస్ అయిందనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీ? అంటే కేటీఆర్ అన్న చెప్పింది స్పెసిఫిక్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, స్టేట్మెంట్ వైజ్ స్టేట్మెంట్ అర్థం చూడాల్సిన అవసరం లేదు. బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అంటే రీడ్ బిట్వీన్ లైన్స్ అంటారు కదా. ఆయన ఇంటెన్షన్ ఏంటిదంటే ప్రాపగాండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము సరిగా ఎదుర్కోలేకపోయినామేమో, వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామ్స్ ఉండే, మేము ప్రాపగాండా మీద పిఆర్ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అన్నారు. కానీ ఈసారి మీరు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ లెక్క ఒక విషయ ప్రచారం చేసేటువంటి యూట్యూబ్ ఛానల్ పెంచి పోషించట్లేదు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక పార్టీ బీట్ రిపోర్ట్ ఉన్నారు, చాలా రోజుల నుంచి బీట్ చూస్తున్నారు. ఎన్నిసార్లు మీకు వ్యక్తిగతంగా పార్టీ ఆఫీస్ నుంచి కానీ
అంటే మా ఆఫీస్ నుంచి కానీ ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ వచ్చిందా కొంచెం వీళ్ళని బ్యాషింగ్ చేస్తూ వీళ్ళని తిడుతూ అడ్డగోలుగా ఏమంటారు ఇల్లును ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను లేదంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి ఒక స్టోరీ ఏమని కానీ లైన్ ఏమని కానీ ఎప్పుడు చేయట్లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియా అనేది ఎంత అవినాభావ సంబంధం ఉంది ప్రజా జీవితంలో అంటే నౌ ఇట్ హెస్ బికమ్ లైక్ అ మిర్రర్ సమాజంలో ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో అది కనిపించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంత వైల్డ్గా ప్రజలు సోషల్ మీడియా కేంద్రంగా రియాక్ట్ అవుతారంటే ఇలా పార్టీ యొక్క కాంట్రిబ్యూషన్ కంటే కూడా ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కడుపు మండిన ప్రతి ఒక్కరు కూడా తమ చేతిలో ఉన్నటువంటి మొబైల్ సాధనంతో ప్రభుత్వం పైన తమ కోపాన్ని కానీ తమ ఫ్రస్ట్రేషన్ని కానీ వెళ్ళగలుగుతున్నారు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు బాస్ నువ్వు నాకు ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి నువ్వు చేస్తావా సస్తావా అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు కాబట్టి వాట్ ఎవర్ ప్రో బీఆర్ఎస్ కంటెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న వల్ల 90% ప్యూర్లీ ఆర్గానిక్ అండ్ ప్యూర్లీ ఫ్రమ్ పీపుల్. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను కాంగ్రెస్ సోషల్ మీడియా కంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు చేసే దాడిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా చేసే దాడిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు డిఫెండ్ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు స్వయాన అంత బలంగా తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలని అంటే ఇప్పుడు నేను ఎవరన్నా పోయి ఏదైనా క్రైమ్ చేస్తాను నేను చాలా దుర్మార్గమైన క్రైమ్ చేస్తాను ఇప్పుడు ఆయన జింకలను చంపనికి ట్రై చేసిండు అటు ఎవడన్నా మనసును చంపనికి ట్రై చేసి అయ్యో నేను డిఫెండ్ చేసుకోలేకపోతాను నువ్వు చేసేదే లంగ పని ఇంకా నువ్వు ఏడా డిఫెండ్ చేసుకుంటావు బేసిక్గా ఇప్పుడు ఏదైనా మంచి పని చేసినావంటే డిఫెండ్ చేసుకోనికి వస్తుంది లేదా నేను పలానా స్కీమ్ వేయనికి పోయినా లేదంటే ప్రాజెక్ట్ కట్టడానికి పోయినా దీనివల్ల అది భవిష్యత్తులో ఇంత లాభం అవుతుంది ఇది డిఫెండెన్స్ కింద పనిచేస్తుంది నువ్వు ఉన్న ప్రాజెక్ట్ని పండబెట్టడానికి ట్రై చేసి డిఫెండ్ చేసుకుంటా అంటే ఎట్లయితుంది ఒకటి రెండోది నువ్వు పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు నువ్వు ఏమని డిఫెండ్ చేసుకుంటావు నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు 100,000 మంది ఇల్లు కూలగొట్టినావు ఏమని డిఫెండ్ చేస్తావు నేను భవిష్యత్తు నగర నిర్మాణం చేస్తా కాబట్టి ప్రస్తుతం ఉన్న నగరాన్ని బుల్డోజర్లు పెట్టి సాఫ్ చేస్తా అంటే ఎవరు డిఫెండ్ చేస్తాడు ఎట్లా డిఫెండ్ చేస్తాడు అంటే మనిషికి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దురాగతాన్ని మన మైండ్ కూడా ఫుల్ ప్లేస్ డిఫెండ్ చేయలేదు ఎట్ ద సేమ్ టైం నువ్వు మంచి చేసినావు అనుకో మంచి చేస్తే ఆటోమేటిక్గా నీకు ప్రజల నుంచి కానీ పార్టీ నుంచి కానీ విత్ ఇన్ యువర్ క్యాబినెట్ నుంచి కానీ వాళ్ళే వచ్చి డిఫెండ్ చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి మొదలుపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా యాంటీ పీపుల్ కార్యక్రమాలే లేదంటే హాఫ్ హార్టెడ్ కార్యక్రమాలే నువ్వు ఫుల్ ప్లేజ్డ్ నీ ఇంటెంట్ మంచి ఉండి నువ్వు ప్రజల కోసం మంచి చేస్తే నువ్వు అన్నో చూసినావా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం అనే ఒక 1 లైన్లోనే ఈ 18 months కాంగ్రెస్ పార్టీ జర్నీ ఉంది డిఫెండ్ చేసుకోలేనటువంటి దరిద్రమైన ప్రోగ్రామ్స్ని దరిద్రమైన స్కీమ్స్ని దరిద్రమైన కార్యక్రమాలు ఎందుకు తీసుకొచ్చినావు మరి డిఫెండ్ చేసుకోగలిగినటువంటి కార్యక్రమాలు చేసుకురానంటే వాళ్ళు చేసే తప్పుల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోతుంది సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చేమో నేను అదే అన్న ఇంతకుముందు నేను చెప్పింది అదే అంటే పార్టీ ప్రజల్లోకి ఎంత వేగంగా అయితే ఎంత విస్తృతంగా అయితే తీసుకుపోతుందో 18 నెలల పాటు పార్టీలో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడడం కానీ ఎక్స్పోజ్ చేయడం కానీ ఎక్కడికక్కడ మాట్లాడడం కానీ ఎదురు తీయడం కానీ అవసరమైతే కేసులు పెట్టించుకొని అయినా సరే వెనుక తగ్గట్టు ముందుకు పోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం